సో మొత్తానికి ఏడాది పాలన ఎట్లుంది సార్? క్వశ్చన్ మిమ్మల్ని అడగానో లేదు, కమిషన్ అడగచ్చు, ఏం పర్లేదు. ఐఎమ్ తెలంగాణ ఇట్ ఫస్ట్. దిస్ మిషన్ ఈజ్ కమిషన్ ఈజ్ లైక్ టెంపరీ థింగ్ యార్. సో ఐఎమ్ మోర్ బాదర్డ్ అబౌట్ మై తెలంగాణ ఇట్స్ కదా. మా తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అందరి గురించి ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, మీరు సింపుల్గా కేసీఆర్తో కంపేర్ చేయాల్సిందే, అంతే. ఇంకొకరితో కంపేర్ చేస్తాం మనం, లేకపోతే మనము కిషన్ రెడ్డితో కంపేర్ చేయాలి. ఈ కిషన్ రెడ్డి మనం మాట్లాడుకోవాలి. ఈ కిషన్ రెడ్డిలు ఆయన పేరు సంజయ్, బండి సంజయ్లు, వీళ్ళు గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మాట్లాడతారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను వాళ్ళని, నువ్వు కూడా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ అఫీనే కదా, నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, నువ్వు కూడా 50% పన్నులు తీసుకెళ్తున్నావు కదా అక్కడికి, ఇక్కడ నుంచి. మరి మీరు ఏం చేస్తారు ఏందబ్బా? ఒక స్కూల్ కట్టియవు, ఒక ఆసుపత్రి కట్టియవు, ఒక ఉద్యోగం ఇప్పియవు, మరి నువ్వేం చేస్తున్నావు? ఒక ఇల్లు కట్టియవు, ఒక పేదలకు నిర్మాణానికి సంబంధించి ఒక పేదలకు ఇంత హెల్ప్ చేయవు, మరి నువ్వేం చేస్తున్నావు? ఎందెందో మాట్లాడతాడు బండి సంజయ్, ఎందెందో మాట్లాడతాడు కిషన్ రెడ్డి. అసలు మీరు మంత్రులా లేకపోతే ఏమైనా ఉత్త పార్టీ వల్ల? మీరు మంత్రులు కదా, క్యాబినెట్ మంత్రులు కదా మీరు. మరి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ఏం చేయకుండా ఇక్కడ ఈ గవర్నమెంట్ తిడతారంటే మీరు ఎవరు అడగనా? ఐఎమ్ నాట్ ఏ కాంగ్రెస్ పర్సన్ కదా, నేను అడుగుతా, బరాబర్ అడుగుతా కదా. నేనే ఆమె లెండ్ మ్యాన్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరి మీరు ఏం చేస్తున్నారు? స్కూళ్ళకి పిఎంసీ అని పెట్టండి. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంకా బాగా లోతుగా స్టార్ట్ చేస్తున్నాను. పిఎంసీ అని వాడు మొత్తం స్కూల్ తీసుకొని దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి, అది ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? ఆల్రెడీ ఉన్న స్కూల్, మంచి స్కూల్ తీసుకొని దాని మీద ఇంకేదో డెవలప్మెంట్ చేస్తాడట. ఏం చేస్తాను, నిన్న ఖమ్మం పోయినాను, కూర్చు మంచి స్కూల్ చూసిన, అది పిఎంసీ స్కూల్. ఈరోజు ఏంటంటే ఒక రూమ్ కట్టిండ్రు. తర్వాత ఇంకేమైనా మీకు ఏమిచ్చినాయా అంటే, సార్ యూనిఫామ్ లాంటి యూనిఫామ్లకు దానికి ఇవ్వడం ఏంటి? అసలు యూనిఫామ్ అవి ఉన్నాయి కదా, నువ్వు మళ్ళీ పిఎంసీ దాన్ని లెక్క కట్టడం ఏంటి? మిడ్ డే మీల్ దాంట్లోనే లెక్క లేదు. పిల్లలు కంటే ఎక్స్కర్షన్ అంట, ఎక్కడికి ఎక్స్కర్షన్ తీసుకోవాలంటే కనీసం హైదరాబాద్ తీసుకోవడానికి డబ్బులు లేవు. ఏం ఎక్స్కర్షన్ అంటే అదొక కూర్చు మంచిగా పక్కన పాలెట్స్ తీసుకెళ్తావా? అదొక టీచరే తీసుకెళ్తాడు నీకు, దానికి పిఎంసీ ఎందుకు నీకు? అంటే అన్ని బోగస్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ కూడా ధ్వంసరచన చేస్తుంది విద్యని. సో యూనివర్సిటీని నాశనం చేస్తుంది, మొత్తం ఆర్ఎస్ఎస్ని చదువు రాని వెధవలని ప్రొఫెసర్లు పెడుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా సీనియర్ ప్రొఫెసర్ని అడగండి, చెప్తారు వాళ్ళు ఎంత వెధవలు వస్తున్నారు అక్కడికి. ప్రతి యూనివర్సిటీలో ఈ మధ్యన ఐఐటీస్ నాశనం చేస్తున్నారు. టిస్ వాళ్ళు, మన టిస్ ప్రొఫెసర్స్, బాంబే ప్రొఫెసర్స్ కళ్ళకు ఏడుస్తున్నారు. వాళ్ళు నాకు దగ్గర కనపడ్డారు, మన పూణేలో కనపడితే ఏడుస్తున్నారు. మొత్తం ఆర్ఎస్ఎస్లో నింపేసి నాశనం చేస్తున్నారట. సో మనకు మాట్లాడేది. సో మీరు కంపారిజన్ గురించి అడుగుతున్నారు కాబట్టి, సో ఏం కంపారిజన్ చెప్పండి, ఒక చెప్పండి. మీరు ఉదాహరణకి సెక్రటరీకి వచ్చిన బాబు, నువ్వు ఎప్పుడన్నా కేసీఆర్ బాబు నీ మొత్తం 9.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చిన సెక్రటరీకి? ఏదో పరిపాలన. మరి రేవంత్ రెడ్డి నయమని అనుకోవాలి కదా మనం. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డితో మనం కంపేర్ చేసుకుంటే, తర్వాత నువ్వు అసలు మినిస్టర్ రాయించావు లోపలికి ఎప్పుడైనా? మరి ఈయన రోజు మినిస్టర్తో కూర్చుంటున్నావు కదా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ లోపలికి రాయించినావా ఎప్పుడైనా కేసీఆర్ గారు? మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ రోజు మీటింగ్ పెడుతుంది కదా పాప. అంటే గొప్పగా జరుగుతుంది నేను చెప్పాను. అంటే ఇప్పుడు దాంట్లో చాలా నిజం ఉంది. యాక్చువల్గా 6,500 కోట్ల రూపాయలు నెలకి వాడు ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఇప్పటి వరకు 64,000 కోట్లు కట్టామని అంటున్నారు. అసలు డబ్బులు వాడు మొత్తం నాశనం చేసిపోయాడు, మొత్తం కొలాప్స్ చేశాడు. ఈరోజు హరీష్, కేటీ రామారావు ఏందో మాట్లాడుతున్నారు. నేనంటాను హరీష్ రావు, కేటీ రామారావు, సరే కేసీఆర్ నోరు మూసుకొని కూర్చున్నాడు కదా, లోపల ఇంట్లో కూర్చున్న పోనీ, మీ ఇద్దరికి ఈ మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాలు చేసి నాశనం చేసి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? విద్య గురించి ఎట్లా మాట్లాడుతావు? గురుకుల గురించి మాట్లాడుతావు? అసలు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బుద్ధప్రకాష్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఈయన ఆర్ఎస్పీ సెక్రటరీ గురుకులమ్స్ ఉండే. ఈ కొత్తగా శాంక్షన్ చేశారు కదా గురుకులాలని అప్పట్లో కాన్స్టిట్యున్సీకి ఒకటి. దానికి సంబంధించి బడ్జెట్లో అప్రూవల్ అయితే కూడా బిల్డింగ్లు కడదామని చెప్పి టెండర్ కాల్ఫర్ చేస్తే పిలిచి పిచ్చి తిట్టిండు కేసీఆర్. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను అలొకేట్ అయిన డబ్బులు ఎత్తుకపోయారు నా దాంట్లో. అదే బడ్జెట్ అలాట్మెంట్ అయితే అసెంబ్లీ పాస్ చేసిన బడ్జెట్ని దాన్ని చూసుకొని మామూలుగా బడ్జెట్ అప్రూవ్ అయితే డిపార్ట్మెంట్ వెళ్ళిపోద్ది. దాన్ని పిచ్చి తిట్టి పిలిచి నా పర్మిషన్ లోన్ మీద. అలాంటి దుర్మార్గుని నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నువ్వు విద్యను ధ్వంసం చేశాడు, గురుకులను ధ్వంసం చేశాడు. నువ్వు బాగు చేసి నువ్వు ఏదైతే మంచి పని చేసినావు దాన్ని నువ్వు కేసీఆర్ కట్టిబెట్టి చేయొద్దు, తప్పది. నువ్వు మేమేమంటున్నాం అంటే మాలాంటి వాళ్ళు మేము ఎవ్రీడే మాట్లాడుతున్న వాళ్ళము. సరే, మీరు కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మీ వర్క్లో మీరు బాధ్యతగా పనిచేస్తున్నారు. మేమేమంటున్నామంటే కేసీఆర్తో ఎవరిని కంపేర్ చేయలేం. మనం ఏ గవర్నమెంట్ని గవర్నమెంట్తో కంపేర్ చేయలేం. సో అంత దారుణమైన సిస్టమ్ని ఆయన ఏర్పరచిపోయిండు. కానీ మీరు వచ్చిన తర్వాత మార్పు అని అన్నారు, చేంజ్ అని అన్నారు. స్కీమ్స్ వదిలిపెట్టండి, ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో మీరు చూపించిన ఒక అద్భుతమైన లేకపోతే ఒక చేంజ్ ఏమేం కనబడతలేదని మేము అంటున్నాం. మీరు 4th సిటీ మీద పెడుతున్నారు, మూసీ మీద పెడుతున్నారు, హైడ్రా అంటున్నారు, అక్కడ అనుమానాలే ఉన్నాయి.
కానీ వీటి మీద పెట్టాల్సిన దగ్గర మీరు పెట్టట్లేదు కదా అన్నది మా సో ప్రధానమైన నేను ప్రశ్న. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్ ఇష్యూ, చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఎందుకంటే ఒక స్కూల్ మూసేస్తే పొలిటికల్ ఇది వస్తుంది నీకు, అంతే కదా. కదా. ఇప్పుడు నువ్వు స్కూళ్ళని ఒక స్కూల్ షేప్లో ఉండాలి అంటే 2 పిల్లలకు ఒక స్కూలు, 5 మంది పిల్లలకు ఒక స్కూల్ అనేది వేస్ట్ అది. అవును. అసలు ఈ స్కూల్ ఎట్లా ఉండాలి? 2 టైర్ ఉండాలన్నా, 3 టైర్ ఉండాలన్నా, పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీలో ఉండాలన్నా, ప్రైమరీ స్కూల్లో ఉండాలన్నా, చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ఇప్పటి వరకు ఎవరన్నా కానీ స్టడీ చేశారా? లేదు. స్టడీ చేయకుండా, ఒక మోడల్ లేకుండా గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి? సేమ్ థింగ్ అప్లైస్ టు హాస్పిటల్స్ ఆల్సో, హెల్త్ ఆల్సో. అయితే గవర్నమెంట్ ఇంకొక హెల్త్ కమిషన్ పెట్టాలి యాక్చువల్గా అక్కడ. దాని మీద కూడా స్టడీ చేసి మోడల్స్ని బయటకు తీయాలి యాక్చువల్గా. సో ఎడ్యుకేషన్ సంబంధించి అందరూ మోడల్ లేదబ్బా. ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇది ఒక మోడల్ ఆయన అంటున్నాడు కదా, ఆ మోడల్ కరెక్టో కాదో కూడా ఆయన తెలియదు. ఓకే. ఇంటిగ్రేటెడ్ అని పెద్ద పెద్ద 50 కోట్లది. ఐ థింక్ దట్ ఇట్ కెన్ మే నాట్ ఫిట్ ఇన్ టు ది యాక్చువల్ డిజైన్. ఐ డోంట్ నో. సో మేము మా రిపోర్ట్కు అవన్నీ వస్తాయి. మీరు అన్నారు కదా అప్పుడు మీరు రాసిన పుస్తకంలో SDF నుంచి మండలానికి ఒక ఇంటర్నేషనల్ మండలానికి 4 అని చెప్పాము అక్కడ. 4 కానీ 5 కానీ పెట్టమని చెప్పాము. ఇది వీళ్ళు మాట్లాడేది వేరే, నియోజకవర్గానికి ఒకటే అంటున్నారు. వీళ్ళు మాట్లాడేది వేరే. వీళ్ళంతా ఇంటిగ్రేట్ అని చెప్పేసి హాస్టల్ని ఆ మైనార్టీ తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇలా పెడతా అంటున్నారు. ఈ కాన్సెప్ట్ వేరే, మనం చేసింది వేరే, అది వేరే. సో ఎనీహౌ దీనికి సంబంధించిన మోడల్ లేదంటున్నాను నేను. సో ఈ మోడల్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే మనం అందరం మాట్లాడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో 15% కేటాయింపులు చేస్తే పొలిటికల్ డెసిషన్ కదా, చేస్తే బెటర్మెంట్ చూడొచ్చా మనం? 100% చేయొచ్చు. 15% ఏం చేస్తుంది, మీ 12% చేస్తే కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేయొచ్చు. సో వెయిట్ అండ్ లెట్ us వెయిట్ అండ్ 9.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం మనము. నేను మాట్లాడింది ఆయన 5.5 సంవత్సరాల తర్వాత మాట్లాడినా కదా. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. మీరు మాట్లాడుతున్నాను, ఐ హ్యావ్ ఇష్యూ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన దగ్గర నేను ఎందుకు మాట్లాడుతున్నాను దానికి ఒక మీనింగ్ ఉంది కదా అంటున్నాను నేను. సో ఐ కెనాట్ జస్ట్ టాక్ లైక్ ఏ యాక్టివిస్ట్. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ యాక్టివిస్ట్ నౌ, ఐఎమ్ ఏ చైర్పర్సన్ ఫర్ కమిషన్ కదా అంటున్నాను. ఆ విషయం ఆర్ఎస్ ప్రెసిడెంట్ తెలియదా? నాకు కమిషన్ రాదు పాపం, నాకు తెలియదు. అంటే కమిషన్ చైర్మన్ మాట్లాడకూడదు అనే విషయం కూడా తెలియదు ఆయనకి పాపం. సరే, ఏదైనా పని జరుగుతున్నది అని అనుకున్నప్పుడు ఇబ్బంది లేదు కదా, అంటే మీరు ఆ పని చేస్తున్నారు కదా. అదే పనిలో బ్రీతింగ్, ఐఎమ్ ఈటింగ్. లేదు, మీరు వన్ సైడ్ గా మీరు అప్పట్లాగానే పని చేసుకుంటూ వెళ్తే మీ ఈ పోస్ట్ కూడా ఉండదు, చేసేవాడు కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఇది హిస్టారికల్ సిచ్యువేషన్, ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ. ఒకసారి మనము అది మనం తయారు చేస్తాము బిఫోర్ దట్, అట్లా పడింది కదా. ఇప్పుడు దాని గురించి ఎంతమంది మాట్లాడినారు? మనం ప్రపోజ్ చేసిన దాని గురించి కదా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చింది కూడా. సో అట్లా ఇది కూడా కమిషన్ రిపోర్ట్ చేసి పడేస్తే అక్కడ ఉంటే ఐ థింక్ దట్ ఇట్ కెన్ బి రిఫరెన్స్. సో ఎవరికైనా కానీ తీసుకోవచ్చు అది. సో నువ్వు నాకు తెలియదు అంటే ఇది ఉంది కదా, దీని ప్రకారం అడగడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇట్స్ సచ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గవర్నమెంట్ అండ్ ఫర్ కమిషన్, ఫర్ ఇండివిజువల్స్ లైక్ us. ఎన్ని మార్కులు ఇస్తారు రేవంత్ పరిపాలనకి? అది పొలిటికల్, 100. దట్స్ ఎ వెరీ పొలిటికల్, దట్ నో మీనింగ్. ఓకే, ఇష్యూస్ మీద మాట్లాడు. యా, ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నాను. మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో పేరెంట్స్ ఇందులో కొంతమంది హాస్టల్లో వేసి వెళ్తా, ఎందుకంటే జిల్లాలో ఇంకా దారుణంగా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్ లాగా అబ్బా, మ్యాక్డొనాల్డ్స్లో ఫుడ్ ఉంది కదా, అవును, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా, చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి కదా, అది నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అట్లాగే ఉంటుంది టేస్ట్. అదే ఉంది నీకు. ఓకే. సో స్కూళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. సో దట్స్ హౌ అమెరికాలో, కెనడాలో, జర్మనీలో, జపాన్లో ఎక్కడికి పోయినా స్కూల్స్ అట్లాగే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ పిల్లలు అక్కడ స్కూల్స్ బాగాలేవు కాబట్టి వచ్చింది పాపం. అది సేమ్ థింగ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ యూనివర్సిటీలో. ఇక్కడే నల్గొండ యూనివర్సిటీ అక్కడికి పోదు, ఇక్కడికి వస్తారు. అట్లా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 10th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్, 3rd క్లాస్ కూడా లాస్ట్కి పిల్లలు ఇట్లా వచ్చేస్తున్నారు పాపం. అది చాలా అన్యాయమైనటువంటి విధానం. పిల్లలు వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా. అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి, ఒక మంచి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు ఏర్పాటు చేసి ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఇదేం పిచ్చి హాస్టల్ ఇవి. మీరు హాస్టల్ పోయి చూస్తే నాకు భయమే, నేను పోతాను మధ్యలో అది చూడలేక. దారుణం. నిన్న అర్ధరాత్రి ఒక 10:30కి మన కొత్తలో స్కూల్ పోయినా, హాస్టల్ పోయినా. ఒక హాస్టల్ పోతే ఆ హాస్టల్ పంపిస్తాయి ఫోటోలు. ఒక్కొక్క రూమ్ లో పాపం పక్కన 10 మంది పిల్లలు పడుకుంటారు. నైట్ తిరగాలి, యాక్చువల్గా నైట్ తిరగాలి, అన్ని తిరగాలి, మొత్తం పొద్దున పోవాలి, రాత్రి పోవాలి, అన్ని పోవాలి. సో అన్ని పోతేనే మనకి ఆ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది కదా. సో సో మచ్, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అన్ని ఇంప్రూవ్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో కష్టపడాలంటే మనకు ఒక ఫస్ట్ మోడ్ ఉండాలి, నా ఉద్దేశం అది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది
రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి. రైట్ అండి, నేను వెళ్తాను.